హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అయితే అందరికీ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు అండి. పండుగ అయితే ఆల్రెడీ అయిపోయింది, కానీ ఇవన్నీ నవరాత్రులే కదా. ఇక ఈ నవరాత్రులు అన్ని రోజులు మనకి వినాయకుడి పండుగ చేసుకున్నట్టే కాబట్టి అందుకని చెప్పి ముందుగా అయితే అందరికీ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు. ఇక ఇక్కడైతే నేను పూజా మందిరం అంతా క్లీన్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ మొన్న ఫ్రైడే రోజున నాది పూజదంతా అయిపోయింది. ఫోటోలు అవన్నీ క్లీన్ చేసేసుకున్నాను. ఇక పైన కొంచెం క్లీనింగ్ ఉంటే అది చేసేసుకుంటున్నాను. ఇక ఇక్కడైతే ఉండ్రాళ్ళ కోసం అని చెప్పి నైటే బియ్యం కడిగి ఆరబెట్టేసేసుకున్నాను. అలాగే పచ్చెనపప్పు కూడా నానబెట్టుకున్నాను అనమాట. ఉండ్రాల కోసం నానితే తొందరగా ఉడుకుతుంది అని చెప్పి ఇక్కడైతే నేను శనగలు కూడా నానబెట్టుకున్నాను. శనగలు కూడా ఇక్కడ అవే చూపిస్తున్నాను అనమాట. ఇక్కడైతే నేను నైవేద్యాలు అవన్నీ ప్రిపేర్ చేసుకోవడానికి రెడీ చేసుకుంటున్నాను అన్నీ అనమాట, ఒక్కొక్కటి. ఇక నైవేద్యాలు వచ్చి నేను చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. ఎక్కువగా ప్రిపేర్ అయితే చేయలేదు, ఎందుకంటే మేము ఉన్నది ఇద్దరమే కదా. మా పాప అయితే చిన్నదే కదా అని చెప్పి తను ఎక్కువగా ఏమంత ఇష్టపడి తిందు. ఇక మేమిద్దరమే అని చెప్పి ఇక చాలా సింపుల్గా అయితే కొంచెం వరకు నైవేద్యాలు అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇక్కడైతే పులిహోర కోసం రైస్ అయితే కుక్ చేశాను అనమాట. అలాగే శనగలు కూడా ఉడకపెట్టేసుకున్నాను. వాటిని కొంచెం తాలింపు వేయడానికి అయితే ఇక్కడ రెడీ చేసుకుంటున్నాను అనమాట. రైస్ అయితే కుక్ అయిపోయింది. ఇక చింతపండు పులిహోర కాబట్టి ప్రిపేర్ చేసేది. ఇక్కడ చింతపండుని అయితే కొంచెం వేడి పెట్టుకున్నాను. అలాగే ఉండ్రాల కోసం అయితే రవ్వను కూడా గ్రైండ్ చేసేసుకున్నాను అనమాట. మిక్సీ పట్టేశాను, కొంచెమే కదా అని చెప్పి. ఇక్కడైతే శనగలకి తాలింపు వేయడానికి అని చెప్పి రెడీ చేసేసుకుంటున్నాను. ఇక్కడైతే శనగలు తాలింపు వేయడం అయితే రెడీ అయిపోయింది. చాలా వరకు క్వాంటిటీ తక్కువేనండి, కొంచెం వరకు పెట్టుకొని ఇక కొంచెమే తాలింపు అయితే వేసుకున్నాను. మిగతా అయితే మనం స్ప్రౌట్స్ కింద రెడీ చేసుకోవచ్చు కదా అని చెప్పి కొన్ని అయితే అలా పెట్టుకేసుకున్నాను. ఇక్కడైతే చింతపండు పులిహోర కోసం చింతపండుని గుజ్జు చేసుకుంటున్నాను అనమాట. చాలా తక్కువ క్వాంటిటీతో అన్నీ నేనైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను. చాలా సింపుల్గా నైవేద్యాలు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడైతే నేను పులిహోర అదంతా ప్రిపేర్ చేస్తున్నాను. ఉండ్రాళ్ళు కూడా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇంకా పచ్చి ఉండ్రాళ్ళు, వినాయకుడికి పచ్చి ఉండ్రాళ్ళు అంటే ఇష్టం కదా. మా అత్తగారు వాళ్ళకి పచ్చి ఉండ్రాళ్ళే వినాయకుడికి నైవేద్యం పెడతారు. ఈసారి అయితే వండిన ఉండ్రాలు కూడా పెట్టుకోవచ్చండి అని చెప్పి ఇక ఉండ్రాలు అయితే ప్రిపేర్ చేసుకోవడానికి రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడైతే ఉండ్రాల కోసం అయితే ఎసరైతే పెట్టేసుకున్నాను. ఉండ్రాలు చేయడం అనేది రెసిపీ వీడియో అనేది మన ఛానల్లో ఉంది, కావాలంటే నేను ఈ వీడియో కింద ట్యాగ్ చేస్తాను, చూసేయండి. ఇక అలాగే పాలు అనేవి మాకు పొద్దున్నే రావు, అందుకని చెప్పి 8కి అలా వస్తాయి. ఇక ముందే సేమియా ప్రిపేర్ చేయలేదు, అందుకని చెప్పి ఇప్పుడు పాలు అయితే పొంగిస్తున్నాను. సేమియా పాయసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. పాలైతే పొంగిపోయినాయి. ఇదంతా మళ్ళీ తర్వాత అంతా క్లీన్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను నైవేద్యాలన్నీ రెడీ చేసేసుకొని ఇక వినాయకుడిని తెచ్చుకోవాలి కదా అని చెప్పి వినాయకుడిని తీసుకొద్దామని చెప్పి నేను మా వారైతే వెళ్తున్నాము. ఇది సెకండ్ టైము నేను మా వారితో కలిసి వినాయకుడిని తీసుకురావడం. ఎందుకంటే వినాయకుడిని భార్యాభర్తలు ఇద్దరు కలిసి తెచ్చుకుంటే చాలా మంచిదని చెప్తే నేను అప్పటి నుంచి నేను మా వారు వెళ్ళడానికి ట్రై చేస్తున్నాము. ఈసారి కుదరదా అనుకున్నాను మా పాపతో. మా పాపని మా అక్క వాళ్ళ ఇంటికాడ వదిలేసి నేను మా వారు కలిసి వినాయకుని తెచ్చుకుందామని చెప్పి వెళ్ళాము. అప్పటికే కొంచెం లేట్ అయిపోయింది, ఇంకా కొంచెం మార్నింగ్ వెళ్ళాల్సింది. 10 అలా అయిపోయింది నేను వినాయకుడిని తీసుకురావడానికి వెళ్ళేసరికి. నైవేద్యాలన్నీ ప్రిపేర్ చేసుకొని వెళ్దాము, మళ్ళీ వచ్చి హడావిడిగా అని చెప్పి ఎందుకులే అని ప్రిపేర్ చేసుకునే వెళ్ళాం. అసలు ఖాళీ లేదండి, 10 అయినా సరే ఇంకా జనాలు తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు కూడా అమ్మో లేట్ అయిపోద్దాము ఇక్కడే అని చెప్పి అనుకున్నాను, కానీ కొద్దిగా తొందరగా అయితే వచ్చేసాము వినాయకుడిని తీసేసుకొని. ఎలాంటి వినాయకుడి విగ్రహం తెచ్చుకున్నామో చూపిస్తాను, చూసేయండి. డెకరేషన్ అంటే ఏమీ సింపుల్గా చేసుకోలేదు. అరటి చెట్లు తెచ్చుకున్నాం కదా అని చెప్పి వాటినే పేటకి తాడుతో కట్టేసేసుకొని ఇలా అమ్ముతుంటే ఇది ఒకటి తెచ్చుకున్నాము. ఏం డెకరేషన్ చేయకపోయినా అసలు చాలా సింపుల్గా చాలా బాగుంది. మా బుజ్జి వినాయకుడిని అయితే నేను ఈసారి ఇలా తెచ్చుకున్నాను అనమాట, మట్టి వినాయకుడిని. కానీ ఏంటంటే కొంచెం కలర్ వేశారు, నాకు బాగా నచ్చింది అని చెప్పి తెచ్చుకున్నాను. వినాయకుడిని అయితే అలంకరించేసేసుకుంటున్నాను, ఇక్కడ బొట్లు పెట్టేసేసుకుంటున్నాను. నేనైతే వినాయకుడికి కింద పీట వేసి బియ్యం వేసి పసుపు కుంకుమ ఇవన్నీ వేసుకొని
అలా డెకరేషన్ చేసిందండి కదా, అది తెచ్చుకొని పెట్టుకున్నాను. అది నార్మల్ మనకి ఆకులే, ఇవి ప్లాంట్సేనమాట. ఇక వాటికే ప్లాస్టిక్ పువ్వులు గుచ్చారనమాట. ఇక నాకు కొంచెం మంచిగా అనిపించింది. ఎలాగో నేను ఏం డెకరేషన్ చేయలేదు కదా, ఇక ఇక్కడ మాకు అంతగా ప్లేస్ అవైలబుల్గా లేదు. ఉన్న దాంట్లోనే చాలా సింపుల్గా అయితే చేసుకున్నాను నేను. నాకైతే బాగా నచ్చింది. ఇక్కడైతే వినాయకుడికి బొట్లు అవి పెట్టేసేసుకొని మా వినాయకుడిని అయితే అక్కడ ప్రతిష్ఠించేసుకున్నాను నేనైతే. చాలా బాగా అనిపించింది అసలు. ఆ వినాయకుడు అలా అక్కడ ఆయన అలా కూర్చోబెడితే చాలా నిండుగా అనిపించింది. డెకరేషన్ ఏమి చేయకపోయినా నేను ఎవ్రీ ఇయర్ అయితే డెకరేషన్ ఏదో ఒకటి చేస్తూ ఉండేదాన్ని. ఇక ఈసారి అసలు అనుకోకుండా ఇల్లు అవి షిఫ్ట్ అయ్యేసరికి నాకు హడావిడిగా అనిపించింది. ఇక అందుకని చెప్పి నాకు వచ్చినంతలో చాలా సింపుల్గా అయితే చేసుకున్నాను. మరి నేను చేసిన డెకరేషన్ అదంతా మీకు నచ్చితే నా వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. ఇక్కడైతే వినాయకుడికి దీపారాధన అనేది చేసేసుకుంటున్నాను. నైవేద్యాలు అవన్నీ వడ్డించేసుకొని ఇక నేను ఒక దీపం, మా వారు ఒక దీపం అయితే వెలిగించారు. ఇద్దరం కలిసి చెరొక దీపం వెలిగిస్తే మంచిదని చెప్పి ఇక నేనొకటి, మా వారు ఒకటి, ఇద్దరం కలిసి వెలిగించాం. ఇక తులసమ్మ దగ్గర కూడా దీపారాధన అయితే చేసేసుకున్నాను. ఇక గడపకు కూడా పూజ చేసుకొని చక్కగా పూలై పెట్టేసుకున్నాము ముందే. ఇకైతే మా ఇంట్లో ఉన్న ఇంకో బుజ్జి వినాయకుడిని అయితే మీరు చూసేయండి. ఇది నేను హోమ్ సెంటర్ నుంచి అయితే తెచ్చుకున్నాను. ఈ బుజ్జి వినాయకుడిని నాకు బాగా నచ్చింది. గుమ్మం ముందు చక్కగా ఇలా పెట్టుకుంటే మంచిగా ఉండిద్ది అని చెప్పి, ఆ వైబ్రేషన్స్ అనేవి బాగుంటాయని చెప్పి నేనైతే వినాయకుడిని తెచ్చుకున్నాను. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఇక మా వినాయకుడి దగ్గర నైవేద్యాలన్నీ సమర్పించేసుకున్నాము. ఇక్కడైతే కూర్చొని కథ చదవడానికి రెడీ అవుతున్నాం అన్నమాట. ధూపం అదంతా వేసేసి ఇక కూర్చొని కథ అయితే చదువుకోవాలి కదా. ఇక కథ అయితే చదువుకున్నాము. అసలు కథ చదివేటప్పుడు మా పాప అల్లరి అంతా ఇంత కాదండి, అసలు చాలా అల్లరి చేసేసింది. అసలు కూర్చోవడమే కష్టం కదా వాళ్ళు. ఇక తనని కూర్చోబెట్టడానికి మా వారు ఎంత ట్రై చేశారో, అసలు అల్లరి చేస్తూనే ఉంది. నేను కథ చదువుతుంటే ఇక మా వారు పాపం తనతో అసలు చాలా విసుగుపడ్డారనమాట. తను అలా కూర్చోకుండా అల్లరి చేస్తూనే ఉంది. ఇక్కడైతే తన స్కూల్ బుక్స్కి పసుపు కుంకుమ పెడుతున్నారు. ఏంటంటే అసలు మనకి వినాయక చవితి కంటే ముందల పుస్తకాలకి, పిల్లల పుస్తకాలకి అలా పెడతారు కదా. మా చిన్నప్పుడైతే మేము కంపల్సరీగా పెట్టుకునే వాళ్ళం. మా అమ్మ వాళ్ళకైతే పాలవెల్లి ఉండేది. ఇక మా అత్తగారు వాళ్ళకైతే లేదు. ఇలా సింపుల్గా ఇలా పెట్టుకోవడమే ఇక అని చెప్పి మేమైతే ఇలా చేసుకుంటున్నాము. కానీ మా అమ్మ వాళ్ళది ఇంకా బాగుండిద్ది. ఇక్కడ చూడండి మా పాప ఏం అల్లరి చేస్తుందో. అక్షంతలు అయితే ఎన్ని ఆగం చేసేసిందో. ఇక కథ చదివేటప్పుడు అక్షంతలు చేత్తో పట్టుకొని ఉండాలి కదా, చదివేశాక తల మీద వేసుకోవాలి కాబట్టి ఇక్కడైతే నేను కథ చదవడం అంతా పూర్తయిపోయింది. అంతా లాంగ్ పెట్టలేదు, ఎందుకంటే అది చాలాసేపు ఉండిద్ది కదా అని చెప్పి నేను కొంచెం వరకు కట్ చేసి పెట్టుకున్నాను వీడియో. ఇక్కడైతే కథ చదవడం అంతా అయిపోయింది. ఇక కొబ్బరికాయ కొట్టేసేసి దండం పెట్టేసుకోవాలి. మా వారు ఫస్ట్ కొట్టారు, ఇక తర్వాత నేను కొడుతున్నాను కొబ్బరికాయ. మా పక్కన మా పాప అయితే చూడండి చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది తనైతే. ఇక ముగ్గురం కలిసి చక్కగా పూజ అయితే చేసేసుకున్నాం. ఈ సంవత్సరం అయితే మేము ముగ్గురం ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. చాలా బాగా అనిపించింది నాకు కూడా. ఇక్కడైతే హారతి అయితే ఇచ్చేస్తున్నాను దేవుడికి. మీరు కూడా హారతి తీసేసుకోండి మాతో పాటు. చాలా అంటే చాలా బాగా జరిగింది. కానీ ఏంటంటే నేను ఈ సంవత్సరం వినాయకుడిని సాయంత్రమే తీసేసాను అనమాట. ఎందుకంటే మాకు ఎక్కువ ప్లేస్ లేదు కదా అటు ఇటు తిరగడానికి. ఇక మా పాప అయితే ఎప్పుడు గెంతులేస్తూ ఉండిద్ది ఎక్కడ పడిపోద్దా అని చెప్పి ఈ సంవత్సరం అయితే ఈవినింగ్ టైంలోనే వినాయకుడిని తీసేసాను అనమాట నిమజ్జనం చేయడానికి. నిమజ్జనం చేసే వీడియో కూడా ఇందులోనే యాడ్ చేస్తాను, అది కూడా చూసేయండి. ఇక్కడైతే మా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. చాలా అంటే చాలా బాగా జరిగింది. చాలా ప్రశాంతంగా చేసుకున్నాము. నాకు వచ్చినంతలో నేనైతే పూజను ఇలా కంప్లీట్ చేశాను. మరి మీరు ఎలా చేసుకున్నారు ఈ వినాయక చవితి పండుగని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక మా బుజ్జి వినాయకుడిని అయితే మీరు చూసేయండి ఎలా డెకరేషన్ చేసుకున్నాను, ఏమేమి నైవేద్యాలు ప్రిపేర్ చేశాను అని చెప్పి. నైవేద్యాలు వచ్చి నేను చింతపండు పులిహార, శనగలు,
సేమియా పాయసం, ఉండ్రాళ్ళు, మళ్ళీ పచ్చి ఉండ్రాళ్ళు అంటే ఆయనకి చాలా ఇష్టం కదా, ఇక పచ్చి ఉండ్రాళ్ళు, ఇంకా స్వీట్లు, పళ్ళు అన్నీ ఆయనకి సమర్పించాను. ఇక పత్రిక, మెయిన్ పత్రిక కదా, పత్రిక, గరిక ఇవన్నీ మెయిన్ కాబట్టి ఇక అన్ని రకాల పత్రికలను కూడా ఇక్కడ దేవుడికి సమర్పించాను. ఇక పూజ అదంతా కంప్లీట్ అయిపోయింది. ఈవినింగ్ టైంలో మా పాప అలాగే మా అక్క వాళ్ళ బాబు ఇద్దరు వచ్చారు. ఇక వచ్చి కూర్చొని మా వినాయకుడిని వాడు పరీక్షిస్తున్నాడు అనమాట, ఎలా ఉన్నాడు ఏంటి అని చెప్పి. బాగున్నాడంట, వాడికి బాగా నచ్చింది. ఇక చాలాసేపు అక్కడ కూర్చొని చూస్తున్నారు. ఇక ఇక్కడైతే వినాయకుడికి కాయలు అయితే తినిపిస్తున్నారు వాళ్ళిద్దరూ తినమని. దండం పెట్టుకుంటున్నాడు వాడైతే. మా పాప అయితే అంతా ఇంత అల్లరి కాదండి, చాలా అల్లరి చేసింది. ఇక్కడ వినాయకుడిని కాయలు తినమని చెప్తుంది. అసలు ఏం అల్లరి చేస్తున్నారు. సగం మా పాపకి భయం వేసి నేను వినాయకుడిని తొందరగా తీసేసాను అనమాట. ఎంతసేపు అక్కడనే కూర్చుంటుంది వినాయకుడి దగ్గరే. ఇక అందుకని చెప్పి నేను వినాయకుడిని తొందరగా తీసేయాల్సి వచ్చింది. లేదంటే ఒక 2-3 డేస్ ఉంచుకునేదాన్ని. నా చేత నైవేద్యాలు అవన్నీ చేసి పెట్టేదాన్ని అనమాట వినాయకుడికి. వాళ్ళిద్దరు చూడు అక్క అక్క వాళ్ళిద్దరు చూడు వినాయకుడిని తెరమని పడుతున్నారు కాళ్ళు. ఇక్కడైతే వినాయకుడిని నిమజ్జనం చేయడానికి అయితే తీసుకొచ్చేసామన్నమాట నేను మా వారు. ఇక ఫస్ట్ టైం అనమాట నేను ఇలా వినాయకుడిని నిమజ్జనం చేసేటప్పుడు రావడం. ఎప్పుడు మా వారు మా మామయ్య గారు వెళ్ళేవాళ్ళు. ఇక ఈసారి అయితే నేను మా వారు అయితే కలిసి వచ్చాము వినాయకుడిని నిమజ్జనం చేయడానికి. ఇక్కడ ఏంటంటే మనం డైరెక్ట్గా నిమజ్జనం చేయడానికి అయితే లేదు, వీళ్ళే తీసుకువెళ్ళి నిమజ్జనం చేస్తారనమాట, అటు పక్కకి దాటి వెళ్ళి. ఇక అందుకని చెప్పి మా వినాయకుడిని వాళ్ళకి ఇచ్చేసామన్నమాట నిమజ్జనం చేయడానికి. ఇక ఓన్లీ వినాయకుడిని నిమజ్జనం చేస్తారు. ఇక పత్రిక అదంతా ఇక్కడే కిందే పడేయాలి. ఇంకా వాళ్ళు వినాయకుడిని తీసుకొని వెళ్ళి నిమజ్జనం చేశారనమాట. నాకు ఎంత బాధేసిందో ఈసారి వినాయకుడిని తొందరగా తీసేస్తున్నానని చెప్పి. ఇంకా సర్లేండి, ఇక నెక్స్ట్ 2 years తర్వాత మా పాప కొంచెం పెద్దగా అయింది కాబట్టి నాకు అంత ఇబ్బంది అనిపించదు తనతో. ఇక అందుకని చెప్పి ఇక వినాయకుడికి అయితే ఇలాగ సాగనంపేశాము. మా వినాయకుడైతే నిమజ్జనం అయిపోయాడు. ఇక మా ఇంట్లో వినాయక చవితి పండుగ అయితే ఇట్లా జరిగింది. మరి మీ ఇంట్లో వినాయక చవితి పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అని చెప్పి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. మీరు ఇచ్చే లైక్ అనేది నా ఛానల్కి చాలా సపోర్ట్ అవుతుంది, అలాగే నా వీడియో ఫర్దర్గా ఫార్వర్డ్ అవుతుందండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ని కొద్దిగా. నేను ఇలాంటి మంచి మంచి వీడియోస్ని మీకు తప్పకుండా షేర్ చేస్తాను. అలాగే నా ఛానల్లో చాలా వరకు మంచి మంచి షార్ట్స్ కూడా ఉన్నాయి, ప్లీజ్ వాచ్ చేయండి.